ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 20 ఆగస్ట్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మిమ్మల్ని ఈ పాప ప్రపంచం నుండి శాంతిమయ ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. తండ్రి ద్వారా మీకు సుఖము శాంతి అను 2 కానుకలు లభిస్తాయి. ప్రశ్న: పూర్తి ప్రపంచంలో సత్యమైన నన్స్ మీరే. సత్యమైన నన్స్ అని ఎవరిని అంటారు? జవాబు: ఎవరి బుద్ధిలో ఒకరి స్మృతియే అనగా నన్ బట్ వన్, అంటే ఒకరు తప్ప ఎవ్వరూ లేనివారు ఉంటుందో వారే సత్యమైన నన్స్. వారు క్రైస్తవ ధర్మపు భలే నన్స్ అని చెప్పబడతారు. కానీ వారి బుద్ధిలో కేవలం ఒక్క క్రీస్తు స్మృతి మాత్రమే ఉండదు. క్రీస్తును కూడా భగవంతుని కుమారుడు అని అంటారు. కనుక వారి బుద్ధిలో 2 ఉన్నారు. మీ బుద్ధిలో ఒక్క తండ్రి మాత్రమే ఉన్నారు. కనుక మీరే సత్యమైన నన్స్. పవిత్రంగా ఉండాలని తండ్రి మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నారు. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఎవరు విన్నారు? ఆత్మలు. ఆత్మయే పరమాత్మ అని చెప్పేందుకు వీలు లేదు. మనుషులను భగవంతుడు అని అనచాలరు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. మిమ్మల్ని ఇప్పుడు దేవతలు అని అనరు. బ్రహ్మను కూడా దేవత అని అనరు. భలే బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు. కానీ బ్రహ్మ విష్ణువులకు చాలా తేడా ఉంది. విష్ణువును దేవత అని అంటారు, బ్రహ్మను దేవత అని అనచాలరు. ఎందుకంటే వారు బ్రాహ్మణుల తండ్రి. బ్రాహ్మణులను దేవతలు అని అనరు. ఇప్పుడు ఈ విషయాలను ఏ మానవుడు ఇతర మానవులకు అర్థం చేయించలేడు. భగవంతుడు మాత్రమే అర్థం చేయిస్తారు. మనుషులు అంధవిశ్వాసంతో నోటికేది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ఆత్మిక తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని తీసుకుంటాను. ఆత్మనైన నేను 84 జన్మలు తీసుకున్నాను. ఎలాంటి కర్మలు చేస్తారో అలాంటి శరీరం లభిస్తుంది. ఆత్మ శరీరం నుండి వేరైతే మళ్ళీ శరీరంపై ప్రేమ ఉండదు. ప్రేమ ఆత్మపైనే ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ శరీరంలో ఉంటుందో అప్పుడే ఆత్మపై కూడా ప్రేమ ఉంటుంది. మనుషులు పితృలను పిలుస్తారు. వారి శరీరం సమాప్తమైపోయింది. అయినప్పటికీ వారి ఆత్మను స్మృతి చేస్తారు. అందుకే బ్రాహ్మణులోకి పిలుస్తారు. ఫలానా వారి ఆత్మ రావాలి, వచ్చి ఈ భోజనాన్ని స్వీకరించాలి అని పిలుస్తారు. అనగా ఆత్మపై మోహం ఉంటుంది. కానీ మొదట శరీరంపై మోహం ఉండేది. ఆ శరీరం స్మృతి వచ్చేది. మేము ఆత్మను పిలుస్తున్నామని వారు భావించరు. ఆత్మయే అన్నీ చేస్తుంది. ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలు ఉంటాయి. మొట్టమొదట దేహాభిమానం వస్తుంది. దాని తర్వాత మిగిలిన వికారాలు వస్తాయి. అన్నిటినీ కలిపి వికారాలు అని అంటారు. ఎవరిలో అయితే ఈ వికారాలు ఉండవో వారిని నిర్వికారులు అని అంటారు. భారతదేశంలో ఎప్పుడైతే దేవీ దేవతలు ఉండేవారో అప్పుడు వారిలో దైవీ గుణాలు ఉండేవని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులది దేవీ దేవతా ధర్మం. ఎలాగైతే క్రైస్తవ ధర్మంలో స్త్రీ పురుషులు అందరూ క్రైస్తవులుగా ఉంటారో అలా వీరు కూడా దేవీ దేవతలని చెప్పబడతారు. రాజారాణి ప్రజలు అందరూ దేవీ దేవతా ధర్మానికి చెందినవారే. ఇది చాలా ఉన్నతమైన సుఖాన్ని ఇచ్చే ధర్మం. పిల్లలు పాట కూడా విన్నారు. ఎక్కడ నాకు శాంతి సుఖం లభిస్తుందో అలాంటి స్థానానికి తీసుకెళ్ళమని ఆత్మయే తండ్రికి చెప్తుంది. అవి సుఖధామము మరియు శాంతిధామాలు. ఇక్కడ చాలా వ్యాకులత, అశాంతి ఉన్నాయి. సత్యుగంలో వ్యాకులత ఉండదు. తండ్రి తప్ప వేరెవ్వరూ శాంతి ప్రపంచంలోకి తీసుకెళ్ళలేరని మీకు తెలుసు. ముక్తి జీవన్ముక్తులు అనే 2 కానుకలను నేను కల్పకల్పం తీసుకొస్తానని తండ్రి అంటారు. కానీ మీరు మర్చిపోతారు. డ్రామాలో తప్పకుండా మర్చిపోవలసిందే. అందరూ మర్చిపోయినప్పుడే నేను వస్తాను.
ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మేము 84 జన్మలు తీసుకున్నామని మీకు నిశ్చయం ఉంది. ఎవరైతే పూర్తి జ్ఞానాన్ని తీసుకోరో వారు కొత్త ప్రపంచంలో ప్రారంభంలో రారు. త్రేతాయుగంలో లేక త్రేతాయుగ అంతిమంలో వస్తారు. పూర్తి ఆధారం అంతా పురుషార్థంపై ఉంది. సత్యుగంలో సుఖముండేది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. మంచిది. అంతకుముందు జన్మలో వీరు ఎవరు అనున్నది ఎవరికీ తెలియదు. ముందు జన్మలో వీరు లక్ష్మీనారాయణులు బ్రాహ్మణులుగా ఉండేవారు. అంతకుముందు శూద్రులుగా ఉండేవారు. వర్ణాల గురించి మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు. మనం 21 జన్మలకు శాంతి సుఖంను పొందుకుంటామని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. తండ్రి మనకు ఆ మార్గాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు మనం పతితులుగా అయ్యాము కనుక అశాంతిగా దుఃఖితులుగా ఉన్నాము. ఎక్కడ విశ్రాంతి ఉంటుందో దానిని సుఖశాంతులు అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది. సత్యుగంలో భారతదేశం ఎంతో సుఖంగా ఉండేది. దుఃఖము వ్యాకులతల పేరే ఉండేది కాదని మీకు తెలుసు. స్వర్గానికి వెళ్ళేందుకు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈశ్వర్య సాంప్రదాయానికి చెందిన వారిగా అయ్యారు. వారు అసురి సాంప్రదాయానికి చెందిన వారిగా ఉన్నారు. పాపాత్మ అని అంటారు కదా, ఆత్మలు అనేక మంది ఉన్నారు. పరమాత్మ ఒకరే. అందరూ సోదరులు. అందరూ పరమాత్ములు అవ్వలేరు. ఇంత చిన్న విషయం కూడా మనుషుల బుద్ధిలో లేదు. తండ్రి అంటారు, ఈ పూర్తి ప్రపంచమంతా ఒక పెద్ద అనంతమైన ద్వీపం. అందులో చిన్న చిన్న ద్వీపాలు కూడా ఉంటాయి. ఈ అనంతమైన ద్వీపంపై రావణ రాజ్యం ఉంది. ఈ విషయాలను మనుషులు అర్థం చేసుకోలేరు. వారు కేవలం కథలు చెప్తూ ఉంటారు. కథలను జ్ఞానమని అనరు. వాటి ద్వారా మనుషులు సద్గతిని పొందలేరు. జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ ఇవ్వలేరు. భక్తులను భగవంతుడే వచ్చి రక్షణ చేస్తారు. మనుషులను రక్షణ చేయలేరు. శివబాబా పిల్లలందరికీ వారసత్వంని ఇస్తారు. వారు తండ్రి, శిక్షకులు, సద్గురు కూడా అయ్యారు. వకీలు, బ్యారిస్టర్ కూడా అయ్యారు. ఎందుకంటే వారు యమదూతల శిక్షల నుండి విడిపిస్తారు. సత్యుగంలో ఎవరూ జైలుకు వెళ్ళరు. తండ్రి అందరినీ జైలు నుండి విడిపిస్తారు. పిల్లల సర్వశ్రేష్టమైన మనోకామనలన్నీ పూర్తి అవుతాయి. రావణుని ద్వారా అశుద్ధ కామనలు పూర్తి అవుతాయి. తండ్రి ద్వారా శుద్ధ కామనలు పూర్తి అవుతాయి. శుద్ధ కామనలు పూర్తి అవ్వటంతో మీరు సదా సుఖీలుగా అవుతారు. పతిత వికారులుగా అవ్వటం అశుద్ధ కామన. పావనంగా ఉండేవారిని బ్రహ్మచారులు అని అంటారు. మీరు కూడా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవ్వాలి. పతితుల నుండి పావనంగా ఒక్క తండ్రి మాత్రమే తయారు చేస్తారు. సాధు సన్యాసులు మొదలైన వారు వికారాల ద్వారా జన్మిస్తారు. దేవతల గురించి ఇలా అన్నారు, అక్కడ వికారాలే ఉండవు. అది పావన ప్రపంచం. లక్ష్మీనారాయణులు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. భారతదేశం పవిత్రంగా ఉండేది. ఈ విషయాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సత్యుగంలో పవిత్రత ఉన్నప్పుడు సుఖశాంతులు ఉండేవి. అందరూ సుఖంగా ఉండేవారు. ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమైందో అప్పటి నుండి క్రిందకు దిగుచారుతూ వచ్చారు. ఇప్పుడు దేనికి పనికి రాకుండా గవ్వ సమానంగా తయారైపోయారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి ద్వారా వజ్ర సమానంగా అవుతారు. భారతదేశం సత్యుగంగా ఉన్నప్పుడు వజ్ర సమానంగా ఉండేది. కానీ ఇప్పుడు గవ్వ సమానంగా కూడా లేదు. తమ ధర్మం గురించి ఎవరికీ తెలియదు. మీరు దేవీ దేవతా ధర్మంలో ప్రసిద్ధమైన వారు. దేవతల చిత్రాలు చాలా ఉన్నాయి. ఇతర ధర్మాల్లో ఒకే చిత్రం ఉంటుంది. క్రైస్తవుల వద్ద యేసుక్రీస్తు చిత్రం ఒకటే ఉంటుంది. బౌద్ధుల వద్ద బుద్ధుని చిత్రం ఒకటే ఉంటుంది. క్రైస్తవులు ఒక్క క్రీస్తునే స్మృతి చేస్తారు. వారిని నన్స్ అని అంటారు. నన్స్ అనగా ఒక్క క్రీస్తు తప్ప మరెవ్వరూ లేరు అని భావించేవారు. అందుకే నన్ బట్ క్రైస్ట్ అని అంటారు. వారు బ్రహ్మచారులుగా ఉంటారు. మీరు కూడా నన్స్. మీరు మీ గృహస్థ వ్యవహారంలో ఉంటున్న నన్స్గా అవుతారు. ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు.
నన్ బట్ వన్, ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు. వారి బుద్ధిలో ఇరువురు వస్తారు. క్రీస్తు భగవంతుని కుమారుడు అని భావిస్తారు, కానీ వారికి భగవంతుని జ్ఞానం లేదు. పిల్లలైన మీకు జ్ఞానం ఉంది. పరమాత్ముని జ్ఞానం ఉన్నవారు పూర్తి ప్రపంచంలో ఎవరూ లేరు. పరమాత్మ ఎక్కడ ఉంటారో, ఎప్పుడు వస్తారో, వారి పాత్ర ఎలా సాగుతుందో ఎవరికీ తెలియదు. భగవంతుని సర్వం తెలిసిన వారని అంటారు. మా మనసులోని విషయాలు వారికి తెలుసు అని భావిస్తారు, కానీ నాకు తెలియదని తండ్రి అంటారు. ప్రతి ఒక్కరి మనసులో కూర్చుని వారి సంకల్పాలను చదవలసిన అవసరం నాకేముంది? నేను పతితులను పావనంగా చేసేందుకే వచ్చాను. ఎవరైనా ఒకవేళ పవిత్రంగా ఉండనట్లయితే, అసత్యం చెప్పినట్లయితే వారికే నష్టం కలుగుతుంది. దేవతల సభలో అసురులు వెళ్ళి కూర్చునేవారు. అక్కడ అమృతం పంచబడేదని మహిమ చేయబడింది. ఎవరైనా వికారాల్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి దాక్కుని కూర్చున్నా వారు అసురులే కదా. తమకు తామే పదవిని భ్రష్టం చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం చేయాలి, లేకుంటే వారు తమను తామే సర్వనాశనం చేసుకుంటారు. దాక్కుని వచ్చి కూర్చునేవారు చాలామంది ఉన్నారు. మేము వికారాల్లోకి వెళ్ళటం లేదని అంటారు, కానీ వికారాల్లోకి వెళ్తూ ఉంటారు. ఇది తామును తాము మోసం చేసుకోవటమే. తమ సర్వనాశనాన్ని తామే చేసుకుంటారు. పరంపిత పరమాత్ముని కుడిభుషమైన ధర్మరాజు ముందు అసత్యం చెప్పినట్లయితే స్వయం వారే శిక్షకు పాత్రులుగా అవుతారు. చాలా సెంటర్లో కూడా అలాంటి వారు ఉంటారు. బాబా ఎప్పుడైతే మొదటిసారి ఢిల్లీకి వెళ్ళారో అక్కడ రోజు ఒక వ్యక్తి వచ్చేవాడు. వికారాల్లోకి వెళ్తూ ఉండేవాడు. పవిత్రంగా ఉండనప్పుడు ఎందుకు వస్తున్నావు అని అడిగితే, నేను రానట్లయితే నిర్వీకారిగా ఎలా అవ్వగలను? పవిత్రత బాగా అనిపిస్తుంది, కానీ ఉండలేకపోతున్నాను. చివరికి పరివర్తన అవుతాను. ఒకవేళ రాకుంటే నా నావ పూర్తిగా మునిగిపోతుంది. వేరే మార్గమే లేదు కదా, కనుక నేను ఇక్కడికి రావాల్సి వస్తుందని చెప్పేవాడు. బాబా అంటారు, మీరు వాయుమండలాన్ని పాడు చేస్తారు. ఎప్పటి వరకు ఇలా వస్తూ ఉంటారు? ఎవరు పావనంగా అవుతారో వారికి పతితులపై ఒక రకమైన అసహ్య భావన కలుగుతుంది. బాబా వీరి చేతి భోజనం కూడా బాగా అనిపించలేదని అంటారు. బాబా యుక్తులను కూడా తెలియచేస్తారు. భోజనం విషయంలో విఘ్నం వస్తుంది, అలాగని ఉద్యోగం వదలరాదు. యుక్తిగా నడవలసి ఉంటుంది. ఎవరికైనా చెప్పినట్లయితే పవిత్రంగా ఎలా ఉంటారు? ఇలాంటివి ఎప్పుడూ వినలేదు. సన్యాసులు కూడా ఉండలేరు. ఎప్పుడు ఇంటిని వదిలి వెళ్తారో అప్పుడే పవిత్రంగా ఉండగలరని కోప్పడతారు. కానీ ఇక్కడ పతిత పావనుడైన పరంపిత పరమాత్మయే చదివిస్తున్నారని ఎవరికీ తెలియదు. వారు అంగీకరించరు, అందుకే విరోధిస్తారు. శివబాబా బ్రహ్మతనువులో వస్తారని ఏ శాస్త్రంలో ఉందో చూపించమని అంటారు. నేను సాధారణ వృద్ధతనువులో వస్తాను. అతడికి తమ జన్మల గురించి తెలియదని గీతలో రాయబడి ఉంది. ఇలా రాయబడి ఉన్నప్పుడు మరి పరమాత్మ మనుష్య శరీరంలో ఎలా వస్తారని ఎందుకు అడుగుతారని వారిని అడగవచ్చు. పతిత తనువులోనే వచ్చి మార్గాన్ని చూపిస్తారు. ఇంతకుముందు కూడా వచ్చి నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్పాను. వారు పరంధామంలో ఉంటారు. నన్నొక్కరినే స్మృతి చేయండి అంటారు. అలా చెప్పేందుకు కృష్ణుని శరీరం మూలవతనంలో ఉండదు. ఒక పరంపిత పరమాత్మయే సాధారణ శరీరంలో ప్రవేశించి నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్ని ద్వారా మీ పాపాలు సమాప్తమవుతాయని పిల్లలైన మీకు చెప్తారు. అందుకే నన్ను పతిత పావనుడు అని అంటారు. తప్పకుండా ఆత్మల పతిత పావనుడే అయి ఉంటారు కదా. పతితంగా అయ్యేది కూడా ఆత్మయే. తండ్రి అంటారు, పవిత్ర ఆత్మలైన మీరు 16 కళ్ళ సంపూర్ణులుగా ఉండేవారు. ఇప్పుడు కళాహీనమైపోయారు, పూర్తి పతితంగా అయ్యారు. నేను కల్పకల్పం వచ్చి మీకు అర్థం చేయిస్తాను. కామచిత్పై కూర్చుని కాలిపోయి ఉన్న మిమ్మల్ని జ్ఞానచిత్పై కూర్చోపెట్టి పావనంగా చేస్తాను. భారతదేశంలో పవిత్రమైన ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడు అపవిత్రమైన ప్రవృత్తి మార్గం ఉంది. ఎవరికీ శాంతి లేదు. ఇరువురు జ్ఞానచిత్పై కూర్చోండి అని బాబా అంటారు. ఆత్మలకు తమ తమ కర్మానుసారంగా శరీరాలు లభిస్తాయి. మరుజన్మలో అదే పత్నులు పరస్పరం కలుసుకుంటారని కాదు. అంతా రేస్ చేయలేరు.
ఇది చదువు మాట కదా. అజ్ఞాన కాలంలో పరస్పరం చాలా ప్రేమ ఉన్నట్లయితే వారి మనోకామనలు పూర్తి కాగలవు. అది పతిత వికారి మార్గం. పతితో పాటు పత్ని చిత్పై కూర్చుంటుంది. మరుజన్మలో కూడా వెళ్ళి అతనితో కలుసుకుంటుంది. కానీ మరుజన్మలో వారికి ఏం తెలుస్తుంది? మీరు కూడా బాబాతో జ్ఞానచిత్పై కూర్చుంటారు. ఈ చీచీ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. ఇది మీకు ఇప్పుడు తెలుసు. మేము వెనుక జన్మలో ఇలా జతగా ఉన్నామని వారికి తెలియదు. మీకు కూడా తర్వాత ఈ విషయాలు గుర్తుండవు. ఇప్పుడు మీ బుద్ధిలో ముఖ్య ఉద్దేశం ఉంది. మమ్మ బాబా లక్ష్మీనారాయణులుగా అవుతారు. విష్ణు దేవత, ప్రజాపిత బ్రహ్మను దేవత అని అనలేరు. బ్రహ్మ నుండి దేవతగా అవుతాడు. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతాడో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. శాంతి సుఖం కేవలం స్వర్గంలోనే లభిస్తుందని ఇప్పుడు మీకు తెలుసు. ఎవరైనా మరణించినట్లయితే స్వర్గానికి వెళ్ళారు అనగా సుఖశాంతుల్లోకి వెళ్ళారని అంటారు. పతితులు అశాంతిగా ఉంటారు. మళ్ళీ బాబా అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. మీ వికర్మలు వినాశనమవుతాయి. మిగిలినవి విశదంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాబా జ్ఞానసాగర్లు కనుక మిమ్మల్ని కూడా తనలాగా జ్ఞానస్వరూపులుగా చేస్తారు. తండ్రి స్మృతి ద్వారా మీరు సతో ప్రధానంగా అవుతారు. ఇది ఆత్మల రేస్. ఎవరు ఎక్కువ స్మృతి చేస్తారో వారు త్వరగా తయారవుతారు. ఇది యోగం, చదువుల రేస్. పాఠశాలలో కూడా రేస్ ఉంటుంది కదా. చాలామంది విద్యార్థులు ఉంటారు. వారిలో ఎవరు మొదటి నంబర్లో వస్తారో వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. ఒకే చదువు లక్షలు కోట్ల మంది చదువుతూ ఉంటే అన్ని పాఠశాలలు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఈ చదువును చదవాలి. అందరికీ మార్గాన్ని చూపించండి. అందులకు ఆసరాగా అవ్వండి. ఇంటింటికి సందేశాన్ని చేర్చాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు అశుద్ధ కామనలను త్యాగం చేసి శుద్ధ కామనలను ఉంచుకోవాలి. అన్నిటికంటే శుద్ధ కామన పవిత్రంగా తయారై పవిత్ర ప్రపంచానికి అధికారులు కావటం. ఏ తప్పునైనా దాచి స్వయాన్ని మోసం చేసుకోరాదు. ధర్మరాశి అయిన తండ్రి వద్ద సదా సత్యంగా ఉండాలి. సెకండ్ పాయింట్, జ్ఞానచిత్పై కూర్చుని ఈ చదువులో రేస్ చేసి భవిష్య కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందాలి. యోగాగ్ని ద్వారా వికర్మల ఖాతాను దగ్ధం చేసుకోవాలి. ఈరోజు వరదానము. బుద్ధి యొక్క ప్రీతి ఒక్క ప్రియతమునితో జోడించి సదా సన్ముఖం యొక్క అనుభూతిని చేసే విజయీ రత్న భవ. ప్రీతి బుద్ధి అనగా బుద్ధి యొక్క లగ్నం ఒక్క ప్రియతమునితోనే జోడింపబడి ఉండాలి. ఎవరికైతే ఒక్కరితోనే ప్రీతి ఉంటుందో వారికి ఏ ఇతర వ్యక్తి లేక వైభవంతో ప్రీతి జోడింపబడదు. వారు సదా బాప్దాదాను తమ సన్ముఖంలో అనుభవం చేస్తారు. వారికి మనస్సులో కూడా శ్రీమతానికి విపరీతంగా వ్యర్థ సంకల్పాలు వికల్పాలు రాశాలవు. వారి నోటి నుండి లేక హృదయం నుండి నీతోనే తింటాను, నీతోనే కూర్చుంటాను, నీతోనే సర్వ సంబంధాలు నిభాయిస్తాను అనే మాటలే వెలువడతాయి. ఇలా సదా ప్రీతి బుద్ధి ఉండేవారే విజయీ రత్నాలుగా అవుతారు. స్లోగన్, కావాలి కావాలి అనే సంకల్పం రావటం కూడా రాయల్ రూపంలో యాచించటం. అవ్యక్త సూచన, అపవిత్రత యొక్క బీజంను కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. సంగం యుగంలో బాప్దాత తన పిల్లలందరికీ మొదట సంపూర్ణ పవిత్ర భవ అనే వ్రతం ఇచ్చారు. ఈ పవిత్రతా వ్రతం కేవలం బ్రహ్మచర్య వ్రతం కాదు, కానీ బ్రహ్మ బాబా సమానం. ప్రతి మాటలో పవిత్రతా వైబ్రేషన్లు ఇమిడి ఉండాలి. ప్రతి సంకల్పంలో పవిత్రత యొక్క మహత్వం ఉండాలి. ప్రతి కర్మలో కర్మయోగి జీవితం అనుభవం అవ్వాలి. ఇటువంటి వారినే బ్రహ్మచారి నుండి బ్రహ్మచారి అని అంటారు.
అచ్చా. ఓం శాంతి.